లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ సమస్యను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ సహనం పాటించాలన్న ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 43% మంది అవునని 57% మంది కాదంటున్నారు. నాగంగారి సమాధానం చెప్పండి. చంద్రశేఖర్ సీనియర్ లీడర్ జనార్దన్ రెడ్డి గారు ఆ విధంగా అంటున్నారు. 1000 కోట్లు కాదు 4000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారేదైతే అంటున్నారో ఇక్కడ నిన్న జరిగిన బంద్ దేనికోసం అంటే ఏదైతే మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఏదైతే ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనే దాని గురించే అక్కడ ఉన్న ప్రజలే చేశారు. వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. వేరే రాష్ట్రంలో చేయలేదు, వేరే జిల్లా వాళ్ళు చేయలేదు. ఓన్లీ మహబూబ్నగర్ ప్రజలే మొత్తం ఒక తాటి మీదకి వచ్చి దాని గురించి వారు బంద్ జరిపారనమాట. జనార్దన్ రెడ్డి గారు మరి రాలేదు, వారు అంతకుముందు తిరిగా అంటున్నారు. మీరు అది తిరిగిండ్రు చాలా మంచిది, మీరు 1000 కోట్లతో అవుతుందంటే తప్పక ఈ ప్రభుత్వం మీరు ఏదైతే తిరిగి వచ్చిందో అది మీరు ఇస్తే దాని మీద ఆలోచన చేస్తారు. కానీ మీరు ఏదైతే సెంట్రల్లో మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏ విధంగా సహాయం చేస్తారో ఈ బంధు మీరు అవునా కాదా అంటారో మీరు చెప్పండి ఫస్ట్. రైట్. జనార్దన్ రెడ్డి గారు ఒకటే అండి, బంధుకు మేము మద్దతు అంటే లేనే లేదు. బంధు ఎందుకు అవసరం వచ్చిందో చెప్పలేదు మీరు. ఇలా నేను ఒకటి అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వంలో సిడబ్ల్యూసీ అడిగింది మిమ్మల్ని, మీ వ్యూస్ ఏందో చెప్పండి అని చెప్పింది. సిడబ్ల్యూసీ ఎందుకు అడిగిందండి? సిడబ్ల్యూసీ ఎందుకు అడిగింది? చంద్రబాబు నాయుడు గారు దాని నుంచి రాష్ట్రే అడిగింది, లేకుంటే అడగలేదు. మీరు ఒకటి వినండి, చెప్పండి. మీరు వినాలి కదా కొద్దిగా. చెప్పండి. వింటున్నాను. ఇప్పుడు నా ముందర ఉన్న లెటర్లన్నీ బాబు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇరిగేషన్ వారు రాసిండ్రు కేంద్ర సిడబ్ల్యూసీకి. సిడబ్ల్యూసీ 17 తారీఖున 15 నాడు రాస్తే 17 నాడు మన తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. మన సెక్రటరీ గారు కూడా రాశారు దానికి సమాధానము. లేడు వ్యూస్ అడిగిండ్రు. వ్యూస్ ఇంతవరకు అంటే సిడబ్ల్యూసీకి పంపించలేదు. నేను పోయించిన తర్వాత 8 నాడు అయిపోయినాక జితేందర్ రెడ్డి ఇంట్లో కూర్చున్న తర్వాత మా టూర్ మీద వాళ్ళు చర్చ చేసుకున్న తర్వాత 9 నాడు ఉత్తరం రాసిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరం రాసిండ్రు. ఏమని? అయ్యా ఇట్లా ఉంది అని. నేను చెప్తున్నాను, 72 జీవోలో 2013లో తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్రంలో 299 టీఎంసీలకు మనకు హక్కు ఉంది. ఆ హక్కులో వాడుకుంటాం మేము. మీరు అంటే అడ్డుకునేటానికి ఎవరికి శక్తి లేదు. ఇవాళ దీనికే మీరు కానీ అక్కడ కేంద్రంతో చర్చించకుండా అక్కడ కేంద్రంతో చర్చించాలంటే ప్రజలు తెలవాలి కదా. రేపు చంద్రబాబు నాయుడు దీనికి అడ్డుకుంటే ప్రజలే ముందుకొచ్చి కేంద్రం అవునంటది. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు కదా. మీరు ఫాలో అయితలేరయ్యా, మీరు ఫాలో అయితలేరు. రూలింగ్ పార్టీలో ఉండి మీరు మంత్రులు ప్రెస్ పెట్టి బంధుకాలు ఇచ్చి మంత్రులు ఇచ్చిండ్రు. బంధుకాలకు ప్రెస్ పెట్టి మీరు ప్రజలు చేసిందంటారండి. మీరు పోలీసులను పెట్టి బంద్ చేపించే కాడికి వచ్చిండ్రు. మీరు అంటే ప్రజలకు ఇంట్రెస్ట్ లేదా, అవసరం లేదా ప్రజలకు? చిత్తశుద్ధి ఉంటే బ్రదర్ ఒక్క నిమిషం, చిత్తశుద్ధి ఉంటే 1000 కోట్లు ఇవ్వండి. 6 నెలల లోపల అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తాము. మేము కూడా కమిటీలు వేస్తున్నాం, ప్రాజెక్ట్ వైజ్ కమిటీలు వేస్తున్నాము. పార్టీలకు అతీతంగా వేస్తున్నాము. అక్కడ రైతులతో కమిటీలు వేస్తున్నాము. కూర్చోబెడతాము, ఆడ కుర్చీలు వేసి మీ మంత్రులకు కూడా ఆడ కుర్చీలు వేసి పెడతాము. వచ్చి కూర్చోండి మీరు కూడా కంప్లీట్ చేయండి. రైట్. మీరు అన్న ప్రకారం ఈ ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చేదని తప్పకుంది. కానీ జనార్దన్ గారు ఏమనాలంటే ఏదైతే పాలమూరు బంద్ కోసము మనం చేసింది ప్రజలు వారి స్వచ్ఛంగా చేసిన అనాలే. రెండోది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిందో అది తప్పని చెప్పి అనాల. 1000 కోట్లు ఇచ్చేదని చంద్రబాబు గారిని 1000 కోట్లు ఇవ్వద్దని మేము అంటలేదు. చంద్రబాబు నాయుడు తెలియదా అంటే 72 జనార్దన్ రెడ్డి గారు సీనియర్ లీడరు జనార్దన్ రెడ్డి గారు అంటున్నారు 72 నిజమని. నిజమైన అయినప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? అది జనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి మీరు చెప్పాలి కదా. మిత్రపక్షం గారు నేను ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. ఇవ్వాలి కదా, మీరు మిత్రపక్షం కదా. ఒక్క నిమిషం కేఎస్ఆర్ గారు, నేను నా జిల్లా కాడికి వచ్చినప్పుడు నేను జిల్లా పక్షమే, ఎవరి పక్షం ఉండను. ఒకటి జిల్లా అనేది కాదు, న్యాయం కల్లా ఉండమని చెప్పండి. జిల్లా నా కథ కాదు. ఒక్క నిమిషం కేఎస్ఆర్ గారు, ఆ మిత్రుడిని అడుగుతున్నాను. టిఆర్ఎస్ మిత్రుడి పేరేమో కొద్దిగా నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒకటి నేను అడుగుతున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు తమ్ముడు, నేను ఒక్కటి చెప్తున్నా, పోనీ అప్పుడు లెటర్ రాసింది సరే. ఇప్పుడు ఉన్న 4 ప్రాజెక్టులకు 1000 కోట్లతో కంప్లీట్ అవుతుంటే చంద్రబాబు నాయుడు వచ్చి అడ్డం పడుతున్నాడా? ఎవడో చిన్న ఏదైతే కోర్టు కేసు ఉన్నాయో తప్పక చేస్తారు. 1000 కోట్లు కాదు, దానికి 2000 కోట్లైనా ఈ ప్రభుత్వం సీఎం గారు ఖర్చు పెడతారు, ఈ ప్రాజెక్టులు చేస్తారు. 2000 కోట్లు అవసరం లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పాలిటిక్స్ సార్. నాగ జనార్దన్ రెడ్డి గారు అనేది 100 రూపాయలు నిజం.
ఆడ మీకు నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, ఇందులో కొన్ని ప్రాజెక్టుల భీమాకైతే అష్యూర్డ్ వాటర్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. వీటిని పూర్తి చేయడానికి ఏ బందులు జరగడం లేదు. అందువల్ల ఈ మొదలు వీటిని పూర్తి చేయండి నాగంగా అడగడంలో కరెక్ట్ అది. ఎందుకంటే క్రిటికల్ గ్యాప్స్ కొద్దిగా ఖర్చు పెడితే అయిపోతాయి. దాని మీద టీఆర్ఎస్ నాయకత్వం మాట్లాడదు. జిల్లా నాయకత్వం ప్రెషర్ తేవాలి కదా ఈ 4 ప్రాజెక్టులు పూర్తి కావాలని. అది నాగం గారు కరెక్ట్ క్వశ్చన్. కానీ అదే సమయంలో టీఆర్ఎస్ పాలమూరు ఎత్తిపోతల గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టచ్చు. ఈ 4 ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది కనుక పొలిటికల్గా తెలుగుదేశం పార్టీని వీకెండ్ చేయడానికి వీళ్ళు పాలమూరు బంద్ ఇచ్చారు. అయినా కూడా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అబ్జెక్షన్ చెప్పడం తప్పే, అందులో అనుమానం ఏం లేదు. ఆ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్లు ఏంటంటే మా నీళ్లలో మేము కట్టుకుంటాం, ఈ కాదు అని చెప్పి నాగేశ్వరరావు గారని ఇంకెవరైనా చెప్తే అది వేరే విషయం. తెలంగాణ ఇప్పుడు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ప్రకారం 190 టీఎంసీలు ఎక్కువ లెక్కైనాయి. అందులో ఒక 70 టీఎంసీలు 80 టీఎంసీలు పెట్టి పాలమూరు నుంచి ఎత్తిపోస్తారు, ఇంకెక్కడి నుంచి ఎత్తిపోతారు. మీకు ఎందుకు మధ్య మీ మాట నేను అనేది ఏంటంటున్నానంటే ఇద్దరు కూర్చుని చేసుకోవాలంటున్నానండి. సార్ మీరు కూర్చొని చేసుకోవాలంటే నాకు అభ్యంతరం లేదు. మీరు ఏమన్నారు మా కృష్ణా జిల్లాకు ఒక్క చుక్క లేకుండా సార్ మహబూబ్ నగర్ జిల్లాకు 50 ఏళ్ళుగా ఒక్క చుక్క లేదు సార్. అరే మీరు 50 ఏళ్ళుగా మీ నాయకుడు 10 ఏళ్ళు ఉన్నాడు. జన హృదయ నేతల కాలంలో కూడా ఒక్క చుక్క రాలే మా మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా ఆకలి జిల్లా సార్. అరే 10 లక్షల మంది కార్మికులు వలసగలుగుతారు సార్. ఆ జిల్లా మీద మీ జగన్మోహన్ రెడ్డి కోపం సార్. మేము ఆయన ఏమన్నాడు ఒక్క చుక్క కూడా వెళ్ళమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి పోరాడాలి. నేను కూడా పోరాడతాను. నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా రానియరు అన్నాడా? కృష్ణా జిల్లాకు ఒక్క చుక్క రానియరు అన్నాడా? మా మహబూబ్ నగర్ జిల్లాకు ఉన్న హక్కులో ఒక్క చుక్క కూడా మేము పోరాడతామన్నారు. దానికి ఏం తప్పండి? దానికి కూడా వద్దా ఆడద్దా? మహబూబ్ నగర్ జిల్లా ఇట్లనే ఉండాలా? ఇలా కరువుగానే ఉండాలా? ఏంటంటే నిజమే సార్. నా జిల్లా సార్ నేను 8 ఏళ్ళు ప్రతినిధిగా ఉన్న జిల్లా. ఎవరైనా శ్రీకాకుళంకి అన్యాయం జరిగిన అనంతపురం అనంతపురంకి అన్యాయం జరిగిన ఇలాగే మాట్లాడారు. ఏపీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ధన్యవాదాలు. ఏపీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ సహనం పాటించాలన్న చంద్రబాబు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 44% మంది అవునని 56% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నాగేశ్వరరావు, అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.